గుడ్డు పులుసుకు కావాల్సిన గుడ్లు, ఉడకబెట్టిన గుడ్లు, కలెమాకు, పచ్చిమిర్చి తాలింపుకి వేసుకోవాలి, పుదీనా, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, గరం మసాలా. గరం మసాలా అంటే మన లవంగాలు, సాజీరా పొడిగొట్టి పెట్టినాయి, ఇవన్నీ పొడిగొట్టి పెట్టుకున్నాయి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలని ఒక పావు నూనె పోసుకోవాలి. అంటే ఒక పావు అంటే కొంచెం లైట్గా మనకు సరిపోయినంత పోసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇవన్నీ వేయించుకోవాలి మంచిగా. కొంచెం మంచిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఫ్రై అయిపోయింది. చింతపండు వేయాలి. మిక్సీకి పట్టుకోవడానికి చింతపండు, కారము, ఉప్పు, గరం మసాలా, పసుపు అన్నీ వేసి మంచిగా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఓకేనా? మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఓకేనా? మనకు తగినంత ఎంత చేసుకుంటే అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి, కలెమాకు వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు తగినంత ఎంత కలుపుకోవాలి. కొంచెం మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి. మంచిగా గోలాలి. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ ఇవంతా మంచిగా గోలాలి. ఇది గోలిన ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఉడకబెట్టి పెట్టినాం కదా, ఎగ్స్ వేసుకోవాలి. ఓకేనా? ఎగ్స్ వేసుకొని కొంచెం ఇట్లా కలపాలి. నూనె అంతా వీటికి పట్టాలి కదా, కొంచెం కలిపి పట్టుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టకుండా కొంచెం పెద్దగా వేసుకుంటే తొందరగా అవుతుంది. ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుకుంటా వేయించుకోవాలి. మంచిగా ఫ్రై అవుతుంది చూడు. కొంచెం ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇది కలుపుకున్నది ఉంది కదా, మిక్సీకి పట్టింది, అది మంచిగా కలుపుకొని వాటర్ వేసి ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడకాలి. మంచిగా చిన్న మంట మీద ఉడకాలి. ఇట్లా కొంచెం ఇట్లా క్రాక్స్ లాగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఉడికి అదంతా లోపలికి వెళ్తుంది. ఓకేనా? ఇట్లా చూడండి, బాగా ఉడుకుతుంది. మంచిగా దగ్గరికి కావాలి. నూనె పైకి తేలుతుంది. బాగా ఉడికి నూనె పైకి తేలుతుంది. ఓకేనా? తేలినప్పుడే అది ఉడికింది అని మంచి టేస్ట్ వస్తుంది. బాగా ఉడికి టేస్ట్ రావాలంటే చాలాసేపు ఉడికియాలి. ఒక 5 మినిట్స్ బాగా ఉడకాలి పెద్ద మంట మీద. ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? చూడండి ఇంత బాగా వస్తుంది. ఇట్లా రావాలి. మంచి స్మెల్ వస్తుంది. తింటే బాగుంటుంది. టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంట్లో పల్లీలు, కొబ్బరి, నువ్వులు అవి కూడా మిక్సీకి వేసి వేసుకోవచ్చు. కానీ నేను వేస్తలేను. మా ఇంట్లో కొంచెం తినరు సరిగ్గా అవన్నీ వేస్తే. ఎప్పుడో ఒకసారి వేస్తాను. అట్లా కూడా చేస్తా, ఇట్లా కూడా చేస్తా. చూడండి మంచిగా బాగుందా? ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా ఇది టేస్ట్ అయిన కూర గుడ్డు పులుసు ఎంత బాగుంది చూసిరా. ఎట్లా ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉంటుంది టేస్ట్. ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా తినేయచ్చు. దీన్ని మధ్యలో కాటు పెట్టినా అట్లనే వేయలేదు, అంటే చీరి పెట్టిన, లేకుంటే పగులుతుంది కదా అట్లా. ఓకే చూడండి ఆయిల్ ఎంత మంచిగా తేలింది. ఇక మనం కొంచెం ఆయిల్ వేసుకున్నా మంచిగానే ఉంటుంది. నేను కొద్దిగానే వేసిన ఈ కూరకు తగ్గట్టే. చూడండి ఎంత బాగా వచ్చింది కూర. చూడండి ఈ పచ్చిమిర్చి మంచిగా ఇట్లా కొంచెం కాటు పెట్టి వేసిన కాబట్టి అందులోకి కూడా లోపలికి వెళ్తుంది. తింటే టేస్ట్ బాగుంటుంది. తినేవాళ్ళు తింటారు, కారం కావాలి అనుకున్న వాళ్ళు. బాగుందా? అయిపోయిందండి. దించేసుకున్నాడు. ఇక స్టవ్ కట్టేద్దాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెల్కమ్. సబ్స్క్రైబ్. బాయ్.